20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది నీ చేతిలో 2 నిమిషాలు ఓడిపోతాక 6 నిమిషాలు ఎగిరిపోతారు నా దగ్గర. రాయేసి ఈ బగ్గే రకం కాదు, రాయేసి నిలబడే రకం. నేను మహింపరచబడుతున్నాడు, మీరు మీకు మహిమ వస్తుంది బయట. యేసు ప్రభు పుట్టినవాడని ఒకళ్ళంటే పుట్టలేదని ఒకళ్ళు, పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటిరా బాబు, మారు మనసు పొందాలి కదా. ఆయన పుట్టాడని తెలిసింది నీకు, నాకేమొచ్చింది? పుట్టలేదని ఛాలెంజ్ చేసి చెప్ప, నీకేమొచ్చింది? తలపోటు. ఉన్న వాళ్ళని పాడు చేయడం తప్ప ఏముంది? రేపు పొద్దున చెప్తాను, రేపు రాత్రికి పుట్టాడో లేదో చూపిస్తాను. ఏమనుకుంటారు వాక్యం అంటే? వాక్యం అంటే ఏమనుకుంటారు? మనం నిరంతరం నేర్చుకోవాలి, హీరోలాగా మాట్లాడకూడదు. కొంతే తెలుసు, అన్నీ మనకే తెలియవు, అన్నీ నాకే తెలియవు. నాకు తెలియని నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి తెలుస్తాయి, మన తమ్ముళ్ళు సేవకులకు తెలుస్తాయి, వాళ్ళకి తెలియని నాకు తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిందే సత్యం అనుకోకూడదు. ఏదైనా పబ్లిక్లోకి డెలివర్ చేసేటప్పుడు 10కి 10 ఆలోచించి ఒక వాక్యాన్ని బయట పెట్టాలి. అంతేగాని తప్పుగా అర్థం చేసేసుకుని ప్రజల మీద రుద్దేసేసి ఎవరొస్తారో రండి తమ్ముళ్ళు అంటున్నారు, 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తారంట. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది నీ చేతిలో 2 నిమిషాలు ఓడిపోతాక 6 నిమిషాల్లో ఎగిరిపోతారు నా దగ్గరికి వస్తే. తెలుసా మీకు? 6 నిమిషం. నేను మాటని, నేను ఇంటి మీద రాయేసి ఈ బగ్గే రకం కాదు, రాయేసి నిలబడే రకం. నేను చూద్దిరి కానీ ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? ఎలాంటి సేవ చేయాలి సమాజంలో? దేవుని బిడ్డలకు ఎలాంటి వాక్యం నేర్పించాలి? ఏమి నేర్పించాలి? మన ప్రసంగాల్లో ప్రభు మహింపరచబడుతున్నాడే, మీకు మహిమ వస్తుందా? ఆలోచించండి. మీరు చెప్పిన ప్రసంగం ఇంటికెళ్ళి వినండి. ఆ ప్రసంగాల్లో ఎవరికి మహిమ వస్తుంది? ఎవరు మీ కూడా తిప్పుకుంటున్నారు? సంఘాన్ని నీ కూడా తిప్పుకోవటం కాదు, సంఘాన్ని క్రీస్తు కొరకు నిలబెట్టాలి. లేకపోతే అందరు సంఘాన్ని గురించి నువ్వు నీతిమంతుడైనా సరే నిన్ను పరలోకం రానివాడు అడుగుతాడు ప్రభు. ఏమనుకుంటున్నారు సేవంటే? దేవుని బిడ్డలారా, పౌరుషం వస్తుంది. మా పేరెత్తి చెప్పలేక ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. నేను పోయిన సంవత్సరంలో చిన్న దేవుడు పెద్ద దేవుడు అన్నాను. చిన్న దేవుడు పెద్ద దేవుడు అన్నవాడు కూడా రావచ్చు అంట పోటీకి. నేను వస్తే ఏమనుకుంటున్నారో మరి వాళ్ళు, ఏమనుకుంటున్నారో? నేను వస్తే మీరు నిలబడతారు అసలు? తమ్ముళ్ళు ఆలోచించండి. కవ్వించి ప్రజలను రెచ్చగొట్టకుండా దయచేసి. మీరు మాకు ఆత్మీయులు, మా తమ్ముళ్ళయ్యా, మీరు వేరేగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు కొన్ని తెలియవు తెలుసా? మీరు 2 నిమిషాల్లో ఓడిస్తానంటున్నారు తమ్ముళ్ళు, నాకు నవ్వు వస్తుంది. నేనైతే 6 నిమిషంలో ఓడిపోతారు మీరు. ½ మినిట్. ఏమనుకుంటున్నారు? 100 సంవత్సరాల నుంచి రాయబడిన లేఖనాలని జీవితాలు త్యాగం చేసి బైబిల్లో ఎక్కడెక్కడ రహస్యాలు ఉన్నాయో ఒడిసి పట్టుకున్నాను నేను. ఎన్ని బుక్స్ రాశాను, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని దేశాలు చక్కగా ప్రకటించాము దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం ఎంత గొప్పది. నేను బోధించిన ప్రసంగాలన్నీ చూడండి. నేను మహిమ పొందుతున్నానా? దేవుడికి మహిమ వస్తుందా? ఆయన కోసం సేవకు వచ్చి మన కోసం చెప్పుకుంటామా? తప్పు కదా. కోపం వస్తుందా? పెద్దోళ్ళం కదా మరి. మీ చిన్నోళ్ళే మా మీద అలా మాట్లాడితే పెద్దోళ్ళం మేము మాట్లాడలేమా? మా కోపం రాదా మరి? దయచేసి ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండండి. కావాలి మేము ఊరుకోం అంటారా? మేము రెడీ. నేను తప్పనిసరిగా మాట్లాడతాను ఎవరితో అయినా సరే. పబ్లిక్లో చెప్తున్నాను మీకు. నేను తమ్ముళ్ళుగా మీతో మాట్లాడతాక నేను సిద్ధంగా ఉంటాను. కోపగించుకోకండి.